బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నేత వేధింపులతో ఓ వ్యక్తి యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అల్వాల్ పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న 46 ఏళ్ల ఆంజనేయులు అనే వ్యక్తి జవహర్ నగర్ కు చెందిన కొండల్ ముదిరాజ్ కు 10 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. కాగా అప్పు సొమ్ము తిరిగి ఇవ్వమని అడగడంతో ఇస్తాను రమ్మని చెప్పి 3 లక్షల రూపాయలు ఇచ్చి ఫోటో తీసుకొని మళ్లీ డబ్బులు తిరిగి తీసుకుని దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని కత్తితో బెదిరించాడట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆంజనేయులు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. తాను యాసిడ్ తాగడానికి కొండల్ ముదిరాజు దాడి చేసి బెదిరించడమే కారణమని చికిత్స పొందుతున్న సమయంలో ఆంజనేయులు తెలిపారు. మృతుడి వాగ్మూలం వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ మృతుడి వాంగ్మూలం కూడా వీడియో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు అప్డేట్స్ ఏంటి? ఆ నేతను పట్టుకున్నారా? తన వద్ద తీసుకున్నటువంటి 10 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వమని పదే అడగడము, తర్వాత ఇస్తానని ఇంటికి దగ్గర పిలిపించి 3 లక్షల రూపాయలు చేతిలో పెట్టి ఫోటో తీసుకొని మళ్ళీ ఆ 3 లక్షల రూపాయలు కూడా తీసేసుకొని అతనిపైన తీవ్రంగా దాడి చేశారు. ఈ మనస్తాపానికి ఆయన చెందాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తనకు తెలిసినటువంటి వారి ముందు తనను కొట్టడము, అవమానించడం ఇవన్నీ చూసుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఈ పురుగుల మందు తాగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ కేసులో ఆంజనేయులు చాలా స్పష్టంగా కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. తన ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా కొండల ముదిరాజు పైన చర్యలు తీసుకోవాలంటే కూడా పెద్ద ఎత్తున నిన్న ఆందోళన చేశారు. ముఖ్యంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి పోలీసుల వద్ద కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎవిడెన్స్ ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు ఇప్పటి వరకు కొండల ముదిరాజుని ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు అని కూడా వారు ఆందోళన వ్యక్తం చేసినట్టు నేపథ్యం కనపడుతుంది. కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఆంజనేయులకు సంబంధించిన మృతదేహాన్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తామని కూడా నిన్న పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొండల ముదిరాజుకి ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డికి పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు కేటీఆర్ తో కూడా అతనికి వ్యక్తిగతమైన పరిచయాలు ఉన్నాయన్నట్టు కూడా అటువంటి కుటుంబ సభ్యుల వాళ్ళు కూడా చెప్తున్నారు. మల్లారెడ్డి పేరు చెప్పుకున్న గతంలో కూడా అనేక రకాలుగా కూడా మమ్మల్ని వేధించారంటూ కూడా కుటుంబ సభ్యులు వారు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. పూర్తిగా ఇప్పటికే బంధువులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ అలాగే మృతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క లెటర్ కానీ అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ అయితే ఖచ్చితంగా కొండల ముదిరాజుని అరెస్ట్ చేస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. Right, thank you, Rana.